బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాబేజీ కొద్దిగా మిగిలితే ఏం చేస్తారు? కొంచెమే ఎంత మొక్క ఉంది, అది కూరకు చాలదు, పచ్చడి ఇంట్లో తినరు, ఏం చేయాలి? నేను ఒకటి చేస్తానండి. ఎప్పుడు క్యాబేజీ తాలూకు లాస్ట్ పీస్ తోటి క్యాబేజీ కూటు, అది మొదటి వంటకంగా చేస్తే మా వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. ఫస్ట్ వంటకం క్యాబేజీ కూటు చేయకూడదు. చిన్న ముక్క ఉంది, మరి అందుకని కూటు చేశాను అని చెప్పేస్తానమాట. ఇదేంటంటే మద్రాసు వంటకం అండి. మా చిన్నక్కయ్య తమిళనాడు వాళ్ళ అత్తవారు. బాగా అంటే నేను పుట్టడానికి ముందు నుంచే మా బావ మా ఇంట్లో ఉన్నారు. అక్కడి నుంచి తెచ్చిన వంటకం అనమాట. మా అక్కయ్య ఎప్పుడు మద్రాసు నుంచి క్యాబేజీలు తెచ్చేది. మా బందర్లో మా చిన్నప్పుడు క్యాబేజీలు దొరికేవి కాదు, రేర్గా దొరికేవి. తను అక్కడి నుంచి వచ్చేటప్పుడు పట్టుకొచ్చేది. విజయవాడ నుంచి ఎవరైనా వస్తే తెచ్చేవాళ్ళు. మా అక్కయ్య చాలా బాగా చేసేది. 2 రకాలు, తీకూటు పుల్లకూటు. తీకూటు ఏంటంటే పప్పు క్యాబేజీ వండేసి అందులో కొంచెం కొబ్బరి, తర్వాత మిరియాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసేవాళ్ళు. కమ్మటి కూటు, కొంచెం మిరియాల ఘాటు అంతే, పులుపు లేదు, ఎక్కువ చురుకు కూడా ఉండదు. అయితే రెండో రకం కూటు నాకు ఇష్టం. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, 4 ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసి అంత ముద్ద చేసి పెట్టడం. తర్వాత పప్పు క్యాబేజీ ఉడికించి అందులో చింతపండు పులుసు వేసి ఈ ముద్దను కూడా అందులో వేసి వండటం. ఇది చాలా బాగుంటుందండి. పుల్లకూటు అన్నంలోకి, చపాతీల్లో కూడా, రాత్రిపూట రొట్టెల్లో కూడా కొంచెమే క్యాబేజీ మిగిలితే మసాలదారుగా కాకుండా ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఓ 2 గుప్పెళ్ళ కందిపప్పు, మన దగ్గర ఒక 1/4 కేజీకి తక్కువగా ఉంటే క్యాబేజీ, అది వేసేయండి. కుక్కర్లో పెట్టేయండి, ఈజీగా ఉంటుంది. ఇది వరకటి రోజుల్లో బయట ఉడికిచ్చేవాళ్ళమండి. ఇప్పుడు మనకి కుక్కర్ వచ్చింది. మనకి ఏమనాలి దాన్ని, జాదు ఈ తిలిస్మ, ఇది ఉంటే చాలు, సగం పని అయిపోతుంది. పప్పు ఒక 10 నిమిషాలు నాననిచ్చి శుభ్రంగా కడిగండి, నీళ్ళు పోసి నాననివ్వండి. అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసేయండి. మసాలా క్యాబేజ్ కూర ఆల్రెడీ చేసామండి, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి, బాగుంటుంది అది కూడా. అయితే దీంట్లో ఏంటంటే ఒక చిటికెడు పసుపు వేసేసి కలిపేయండి. మామూలు మనం పప్పుకి ఎన్ని నీళ్ళు పోస్తాం అంతే నీళ్ళు, ఇంకొక చుక్క ఎక్స్ట్రా. ఈ క్యాబేజీలో నీరు ఉంటుంది కదా, సరిపోతుంది. మనం పప్పుకి ఎన్ని విజిల్స్ తెప్పిస్తామో అన్నే విజిల్స్ క్యాబేజీ దానికి ప్లస్ అంతే. ఇది మొత్తం కలిసి ఉడికిపోవాలి. ఇదేంటంటే ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెడితే పప్పు మెత్తగా మెదిగిపోతుంది. గుజ్జుగా కావాలి మనకి, పప్పు బద్దబద్దగా ఉండకూడదు. 3 విజిల్స్ రానిద్దాము. ఈ లోపల ఏం చేద్దామంటే కొంచెం చిన్నది ఉసిరికాయ ఇంత చింతపండు, మనం కొంచెమే కదా వండుతున్నాము, కొద్దిగా అంత ఉసిరికాయ ఇంత చింతపండుని నీటిలో వేసి నానబెట్టాను. తర్వాత ఇదిగోండి, 1 స్పూన్ ధనియాలు, ఇన్ని మిరియాలు, తర్వాత 1/2 స్పూను అనుకుందాం జీలకర్ర, తర్వాత 1 కొబ్బరి ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. నాకు మాత్రం ఇందులో ఏంటంటే కరివేపాకు అందులోనే వేసి రుబ్బేయటం చాలా ఇష్టం అండి. ఒక్కోసారి పచ్చిమిర్చి చేస్తాను, ఒక్కోసారి ఎండుమిర్చి చేస్తా, మన చాయిస్. ఎండుమిర్చి వేస్తే కలర్ఫుల్గా కనపడుతుంది, పచ్చిమిర్చి వేస్తే అంత రంగు కానరాదు. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఓ 4 మిరపకాయలు వేసేసి దీన్ని రుబ్బేసేయాలి. ఒక్క చుక్క నీళ్ళు పోసి కనుక అట్టె పెడితే మన కుక్కర్ వచ్చాకైనా మనం ఇది గ్రైండ్ చేసుకోవచ్చు. కాస్త తడి పొడిగా చేసిన ఈ పప్పు ఇవి నానిపోతాయి అన్నమాట. కుక్కర్ రానివ్వండి, తర్వాత ఇది గ్రైండ్ చేద్దాం. కుక్కర్ మూతిద్దాం. మన క్యాబేజీ పప్పు బ్రహ్మాండంగా ఉడికిపోయినాయండి. మనం కొంచెం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, ఎండుమిర్చి, వీటిని గ్రైండ్ చేద్దాము. స్టవ్ వెలిగించి కుక్కర్ని సిమ్లో ఉంచండి. దీంట్లో ఏం చేద్దాం, ఒకసారి కలిపి చూద్దాం. ఓకే, పైకి కిందకి కలిపి చూడండి. పప్పు క్యాబేజీ మెత్తగా అయిపోయినాయి. దీంట్లో మనం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింత రసం పోసేయండి. సరిపడా ఉప్పు వేద్దాము. ఒక ఫ్రెష్గా ఉన్న కరివేపాకు చక్కగా కడిగి శుభ్రంగా కొంచెం నలిపి ఇందులో పడేయండి. వాసన చాలా బాగుంటుందండి. నేను జనరల్గా ఇందులో వేస్తాను, సరే వాళ్ళు మీకు చూపించడం కోసం వేయట్లేదు. ఈ పప్పు ఇది రుబ్బి పెట్టుకున్నాం కదా, ముద్ద చూడండి ఎర్రగా ఉంది, ఇందులో వేసేద్దాం.
మీ మిక్సీ మంచిదైతే బాగా స్మూత్గా కూడా అవుతుందండి. మేము ఏం చేసినా సరే మా మిక్సీ ఇంతకంటే బాగా చేయట్లేదు. ఒకసారి మొత్తం కలియండి. మనం వేసిన చింతపండు పులుసు, తర్వాత ఈ కొబ్బరి, ధనియాల మిశ్రమంతో ఈ క్యాబేజీని తాపీగా నిదానంగా ఉడకనివ్వండి. ఇది ఎంత ఉడికితే అంత బాగా సీప్ అవుతుంది. అంటే ఈ మొత్తం వాసన క్యాబేజీకి పడుతుంది. దీని కాంబినేషన్ అండి చక్కగా మంచి గుమ్మడి వడియాలు అలాంటివి ఉంటే బాగుంటుంది. అప్పడాలతోటి క్యాబేజీ కూటు చేసుకుంటే పక్కన రసం చారు పెట్టుకున్నా కూడా చాలు. మంచి అప్పడాలు కనుక ఒక 3-4 అప్పడాలు వేయించి పక్కన పెట్టారంటే ఎంత బాగుంటుందో రుచి. రొట్టెల్లో కూడా బాగుంటుందండి. రొట్టెలు కనుక చేయదలుచుకుంటే ఇంకొంచెం కొబ్బరి వేసుకోండి. కొంచెం చురుగ్గా కాకుండా మిరపకాయలు 2 తగ్గించి కొంచెం కమ్మగా ఉండేలా చేసుకుంటే రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాము. ఓ 2 స్పూన్ల నూనె వేయండి. మనం ఆల్రెడీ ఇందులో కరివేపాకు వేసాం కాబట్టి ఇంకా కరివేపాకు వేసుకోకర్లేదు. ఈ కూరల్లోకి కొత్తిమీర బాగుండదండి, అనవసరం. ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట్లాడాక ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఓ ఎండుమిర్చి, ఇంగు వేయండి. దీనికి ఇంగు మంచి రుచినిస్తుందండి. ఇందులో వెల్లుల్లిపాయలు అలాంటివి వేయము. ఓకే, పోపు వేసేద్దాం. ఇందులో జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్ ఉంటే. చిన్న వడియాలు ఉంటాయి కదా, మినపప్పు వడియాలు, మినప వడియాలు, ఆ వడియాలు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి వాసన వస్తుంది. ఇది కూడా స్టవ్ ఆపేసేయచ్చు. మన క్యాబేజీ కూటు రెడీగా ఉందండి. ఇందులో ఏవైనా చిన్న చిన్న అమెండ్మెంట్స్, చిన్న చిన్న తేడాలు ఏంటంటే ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేసుకుంటారు, కొంచెం లేత రంగులో కనపడుతుంది. చింతపండు అసలు వేయకుండా, ధనియాలు వేయకుండా, ఓన్లీ కొబ్బరి, మిరియాలు, జీలకర్ర మాత్రం గ్రైండ్ చేసి, కొంచెం కొబ్బరి ఎక్కువ, తీయగా కమ్మటి కూర, తీయకూట అంటారు. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. చిక్కుడుకాయ వీటితో చాలా పదార్థాలతోటి కూటు చేస్తారు. క్యాబేజీ కూటు ఫేమస్. చిన్న ముక్క ఉంటే కాస్త పప్పు ఎక్కువ వేసుకుని చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇంకో గిన్నెలోకి తీసుకుందామా దీన్ని. ఘుమఘుమలాడే క్యాబేజీ కూటు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.